ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ వీడియోలో బుధగ్రహం 12వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ముందుగా ఈ 12వ స్థానం అనేది ఒక దుస్థానంగా చెప్తారు. జనరల్గా అందులో ఏ గ్రహాలున్నా మంచి విషయం కాదు. ఇక ఈ బుధుడి విషయానికి వచ్చినట్లయితే ఈయన ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహం. అందులోనూ శనిపాలిత లగ్నాల వారికి ఈయన శుభుడు అవుతాడు, గురుపాలిత లగ్నాల వారికి పాపగ్రహం అవుతాడు. ప్రధానంగా శనిపాలిత లగ్నాల వారికి అయినా యోగకారకుడు ఇలా 12వ స్థానం ఉండడం అనేది కొద్దిగా నెగిటివ్ విషయం. లగ్నాల పరంగా మనం చివరిలో ఒక ఉదాహరణతో చూద్దాము. ముందుగా ఈ ప్లేస్మెంట్ వల్ల మనకు వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఒకవేళ మా లగ్నానికి బుధగ్రహం శుభుడై ఈ 12వ స్థానంలో బాగా బలంగా ఉంటూ శుభగ్రహాల చేత చూడబడుతూ అలాగే ఎటువంటి ఎఫ్లిక్షన్ కనుక ఆయన లేకుండా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఈయన 12వ స్థానం అయినా దుస్థానంలో ఉన్నప్పటికీ మనకి శుభ ఫలితాలని ఇవ్వగలరు. ఈ హౌస్ నుంచి మనకు వచ్చే ఫలితాలు ఏంటంటే ఇది నష్టాన్ని ఇండికేట్ చేస్తుంది. అది ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే పర్సనల్ కావచ్చు, హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి, ఫారెన్ ల్యాండ్స్ గురించి, జైల్స్ అండ్ హాస్పిటల్స్ గురించి, ఒక హైయర్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలో ఇప్పుడు మన లాజికల్ థింకింగ్ గురించి, ఆలోచన విధానం గురించి, తెలివితేటల గురించి, పేషెన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేసే ఈ బుధగ్రహం ఈ 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే ముందుగా దీనివల్ల వీళ్ళకి హైయర్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ బుధుడు బేసికల్గా కమ్యూనికేషన్ కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫారెన్ ల్యాండ్స్తో కానీ లేకపోతే ఫారెన్ పీపుల్తో కానీ వాళ్ళతో సంబంధాలు కూడా ఉంటాయి. ఇంకా ఎక్కువగా పాజిటివ్ కాంబినేషన్స్ కనుక ఆ తొలదోసలో ఫామ్ అయితే ఒక్కోసారి ఇది పర్మనెంట్గా ఫారెన్ సెటిల్మెంట్ కూడా ఇస్తుంది. అండ్ అలాగే విదేశాల నుంచి వీళ్ళకి డబ్బు కలిసి రావడం, ఇటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. వీళ్ళకున్న గొప్ప ఇమాజినేషన్, క్రియేటివిటీ స్కిల్స్ వల్ల గొప్ప రైటర్స్గా కానీ రీసెర్చర్స్గా కూడా వీళ్ళు పేరు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఈ బుధుడు ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేయాలంటే అక్కడ 12వ స్థానంలో అయినా వక్రించకూడదు, నీచపడకూడదు, రాహుకేతు గ్రహాలతో సంబంధం అనేది ఉండకూడదు. అలాగే ఆ లగ్నానికి పాపగ్రహాలతో కూడా సంబంధం అనేది ఉండకపోవడం మంచిది. ఇప్పుడు అలా కాకుండా ఎవరికైనా 12వ స్థానంలో ఈ బుధుడు బాగా బలహీనంగా ఉన్నా లేకపోతే శత్రుగ్రహాలతో వీక్షణలో ఆయన కనుక ఉంటూ ఈ లగ్నానికి పాపగ్రహం అయితే కనుక ఒక డైరెక్ట్గా ఆయన ఎక్కువ శాతం నెగిటివ్ ఫలితాలను అయితే మనకి ఇస్తాడు. ఏ స్థానానికి బుధగ్రహానికి ఆధిపత్యం అనేది వస్తుందో ఆ స్థానాలకు సంబంధించిన ప్రధాన కారకత్వాలు అనేవి మనకి దెబ్బతింటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా బుధగ్రహానికి చతుర్థాధిపత్యం కనుక వచ్చి ఈ విధంగా 12వ స్థానంలో నెగిటివ్గా కనుక ఆయన ఉన్నట్లయితే మదర్ నుంచి కానీ లేకపోతే తల్లి తరపు రిలేషన్స్ అనేవి మనకి అంత అనుకూలంగా పనిచేయకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళు బాగా ఇబ్బందులు పడవచ్చు. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా ఆ పనులన్నీ అవ్వకపోవడం, ఈ విధంగా బుధుడికి సంబంధించిన స్థానాలు బట్టి ఆయా ఫలితాలనే ఉంటాయి. అలాగే ఇంకా జనరల్గా కమ్యూనికేషన్కి, లాజికల్ థింకింగ్కి, మన ఆలోచన విధానానికి కారకత్వం పొందిన గ్రహం అనేది ఈ విధంగా 12వ స్థానంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ముందుగా వాళ్ళ మైండ్లో రన్ అవుతున్న విషయాలన్నీ సూటుగా ఎదుటి వాళ్ళతో చెప్పలేకపోవచ్చు. అంటే ఎక్కువగా ఇంట్రోవర్ట్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ ఎవరితో పంచుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. అంటే మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మాటల్లో కాదు చేతల్లో చూపించాలని. ఈ సెంటెన్స్ అనేది అన్ని విషయాల్లోనూ మంచిది కాదు. ఎందుకంటే మనం అనుకుంటున్న విషయం అనేది ఎడ్డి వారికి చెప్తే కదా వాళ్ళకి మన సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. ఒక విషయం అనేది జరిగిన తర్వాత మనలో ఏదో ఒక రియాక్షన్ అనేది ఉండాలి కదా, అది పాజిటివ్ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ అవ్వచ్చు. సో ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఆ రియాక్షన్స్ అవ్వచ్చు, ఆ కమ్యూనికేషన్ అనేది అక్కడ మిస్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ కాంబినేషన్ ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా పదే ఆలోచించడం, మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడడం, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్గా ఓన్గా డెసిషన్ అనేది తీసుకోలేకపోవడం, దానివల్ల ఆర్థికంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ నష్టపోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి మనకు వస్తాయన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్తాను. నేను ఇక్కడ ధను లగ్నాన్ని తీసుకుని బుధగ్రహాన్ని 12వ స్థానంలో తీసుకున్నాను. ఇది గురుపాద లగ్నం కాబట్టి ఈయన శత్రుగ్రహం అవుతున్నాడు. అలాగే ఇక్కడ సప్తమ దశమ స్థానాలకి ఈయనకి ఆధిపత్యం అనేది వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ విధంగా సప్తమ దశమాధిపతి అయిన ఒక గ్రహం 12వ స్థానంలో ఉంటుందో సో బేసికల్గా ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే ఆ రెండు స్థానాలకు సంబంధించిన ప్రధాన కారకత్వాల్లో వీళ్ళకి నెగిటివ్ ఫలితాలను ఆయన అక్కడ చూపిస్తాడు.
అంటే సప్తమ స్థానం అనేది మన కలత్ర స్థానంగా పబ్లిక్ రిలేషన్స్ గురించి వాటి గురించి ఇండికేట్ చేస్తే, ఈ దశమ స్థానం అనేది మన కర్మస్థానంగా మనం చేసే ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సప్తమ దశమ స్థానాల మీద ఎటువంటి శుభగ్రహ ప్రభావం లేకుండా ఒకవేళ ఇంకా ఎక్కువ పాపగ్రహాల ప్రభావం కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ప్రధానంగా భార్యాభర్తల మధ్య మాట అనేది కలగకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎక్కువ రావడం, ఒకరినొకరిని ఎక్కువగా అర్థం చేసుకోకపోవడం ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే దశమాధిపతి ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బేసికల్గా వీళ్ళకి జాబ్లో నిలకడ అనేది ఎప్పుడు ఉండదు. ఒక ఉద్యోగం కొంతకాలం చేస్తారు, కొన్ని కారణాల వల్ల మరో ఉద్యోగానికి మారుతారు. వీళ్ళు చేసే ఏ ఉద్యోగంలోనూ వీళ్ళకి ప్రశాంతత అనేది లభించదు. అలాగే ఈ ధనుర్ లగ్నం అనేది దుస్వభావ లగ్నం అవుతుంది కాబట్టి ఈ సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. ఈయన బాధకుడు అవుతాడు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు బుధగ్రహం బాధకుడు అయ్యి అక్కడ 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఈయన యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు చాలా ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ ధనుర్ లగ్నానికి శుభగ్రహాలైన గురువు కానీ కుజుడు కానీ వారి యొక్క దృష్టి అనేది ఈ బుధగ్రహం మీద ఉన్నా, లేకపోతే వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఈ 2 స్థానాల మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ బుధగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. అలాగే ఈ సప్తమ దశమ స్థానాల మీద కూడా నెగిటివ్ ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతుంది. మరి 12వ స్థానంలో ఈ బుధగ్రహాన్ని మనం అయితే మార్చలేం కదా. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఈ బుధుడు పాజిటివ్గా పనిచేయాలంటే ఏ గ్రహానికి లేని ప్రత్యేకత ఈ బుధుడికి ఉంది. అదేంటంటే ఈయన శుభగ్రహాలతో కలిస్తే శుభుడు, పాపలతో కలిస్తే పాప అవుతాడు. కాబట్టి ఒకవేళ ఈ లగ్నానికి శుభగ్రహాలైన గురువు కానీ కుజుడు కానీ ఆ గ్రహాలతో ఈ బుధుడు కానీ కలిసినట్లయితే ఆయన 12వ స్థానంలో ఉన్నప్పటికీ పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా శుభగ్రహాల యొక్క దృష్టి కానీ, లేకపోతే ఈ లగ్నానికి ఇంకా పాపులైన శని శుక్ర రాహువులకు సంబంధం అనేది లేకుండా కనుక ఉన్నట్లయితే, లేకపోతే ఏవైనా పరివర్తన యోగాలు అనేవి ఫామ్ అయినా అప్పుడు ఈ బుధుడు పాజిటివ్గా పనిచేస్తాడు. ఒకవేళ ఈ విధంగా పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే దశమాధిపతి 12వ స్థానంలో ఆయనకి శుభత్వం అనేది వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా విదేశీయానం కూడా చేసేదానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఈయన ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు, నవాంశలు ఎలా ఉన్నాడు, ఈయన యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వీళ్ళకి ఎప్పుడు వచ్చినాయి, అలాగే జాతక చక్రంలో రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా 12వ స్థానంలో బుధగ్రహం ఉంటే ఏ లగ్నం వారికి ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం అయితే ఫైనలైజ్ చేయాలి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక చివరిగా ఈ బుధగ్రహానికి సంబంధించిన ఒక బీజ మంత్రం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఈ బుధగ్రహ దశలు అనేవి సరిగ్గా పనిచేయకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ బీజ మంత్రం అయిన ఓం బం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే రోజు చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే బుధవారాలైనా 108 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.